హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి, అలాగే ఈ మే నెలలో మనం ఏ రోజున ఎటువంటి పనులను ప్రారంభించడానికి ఏ రోజు బాగుంది, వివాహాది శుభకార్యములకు, అలాగే గృహప్రవేశానికి, ఇంకా శుభకార్యాల అన్నిటికీ కూడా ఏ రోజు మంచిగా ఉన్నది అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ 2024 సంవత్సరంలో మే నెల చైత్ర బహుళ అష్టమి తిథితో ప్రారంభమయ్యి వైశాఖ బహుళ అష్టమి తిథి మే 31వ తారీఖుతో అయితే ముగుస్తుందండి. ఈ 31 రోజులు మనకి ఏ రోజు ఎలా ఉందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. అయితే మనకి మే నెలలో ముఖ్యంగా వచ్చే అతి ముఖ్యమైన పండుగలు ఏమంటే మే 10వ తేదీ మనకి అక్షయ తృతీయ పండుగ అయితే వచ్చిందండి. మే 12వ తేదీ ఆది గురువు జగద్గురువు శంకరాచార్యుల వారి జయంతి అయితే వచ్చిందండి. ఇంకా మరెన్నో ముఖ్యమైన పండుగల గురించి కూడా నేను ఇక్కడైతే తెలియజేస్తానండి. ఈ మే నెలలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మే 8వ తేదీతో మనకి చైత్రమాసం అనేది ముగుస్తుందండి. అలాగే మే 9వ తేదీ నుంచి మనకి వైశాఖ మాసం అయితే ప్రారంభం అవుతుంది. అలాగే మనకి మే 7వ తేదీ నుంచి కూడా మనకి గురుమౌఢ్యమి అనేది ప్రారంభం అవుతుందండి. అలాగే మనకి మే 4వ తేదీ నుండి కూడా డొల్లు కర్తెర అనేది ప్రారంభం అవుతుందండి. ముఖ్యంగా మనం ఇలా మూడాలు కర్తెరలు ఉన్నప్పుడు మనం ఎటువంటి శుభకార్యాలు, అలాగే వివాహాది శుభకార్యాలు కానీ, కొత్త ఇంటి గృహ ప్రవేశాలు కానీ ఇవేమీ కూడా చేయమండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి మనకి 2024 సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి. మొత్తంగా మనకి ఈ మే నెలలో 4వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎటువంటి శుభకార్యాలకు కూడా మంచిదైతే లేదండి. అంటే వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, శంకుస్థాపన, నూతన గృహ ప్రవేశాలకు ఇటువంటి వేటికి కూడా అయితే శుభముహూర్తాలు అయితే లేవండి. ఈ రోజుల్లో ఈ శుభకార్యాలు కాకుండా మిగతా శుభకార్యాలు ఏవైనా కూడా చేసుకోవచ్చండి. అంటే బారసాల, సీమంతం, అన్నప్రాసన, కొత్తగా ఉద్యోగంలో చేరడానికి, అలాగే నూతన వాహనాలు కొనుక్కోవడానికి, ఇంకా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, డెలివరీ కోసం శుభ సమయాలు తెలుసుకోవడానికి అయితే మనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇటువంటి చిన్న చిన్న పనులను చేసుకోవడానికి అయితే మనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే నేను మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజు ఏ పనులను చేసుకోవడానికి ఎలా ఉందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా మే 1వ తేదీ బుధవారం, ఈ రోజు అష్టమి తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున మనం అద్దెలు మారడానికి, అలానే అన్నప్రాసన చేసుకోవడానికి, సీమంతం చేసుకోవడానికి ఈ రోజు అయితే చాలా బాగుందండి. ఇంకా ఈ రోజున మనకి మేడే అయితే ఉందండి, కార్మిక దినోత్సవం. అలాగే ఈ రోజు బుద్ధాష్టమి. ఈ రోజు నుండి కూడా మనకి నర్మదా నది పుష్కరాలు అయితే ప్రారంభం అవుతున్నాయండి. ఇంకా మే 2వ తేదీ గురువారం నవమి తిథి అయితే ఉందండి. ఈ రోజు ధనిష్ట నక్షత్రం అయితే ఉంది. ఈ రోజున ఏ శుభకార్యాలకు అంత బాగాలేదండి. ఈ రోజు అంత మంచిది కాదు. ఈ రోజున మనకి మంటలాంబ అమ్మవారి పెద్ద సేవ అయితే ఉందండి. ఇంకా మే 3వ తేదీ శుక్రవారం, ఈ రోజు దశమి తిథి, శతభిష నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున సీమంతం, అన్నప్రాసన, అద్దె ఇల్లు మారుటకు, విదేశీ ప్రయాణానికి, భూ రిజిస్ట్రేషన్లకు, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు అయితే మంచిదండి. ఇంకా మే 4 శనివారం, ఈ రోజు ఏకాదశి తిథి అయితే ఉందండి. పూర్వభాద్ర నక్షత్రం ఉంది. ఈ రోజున చాలా విశేషత ఉందండి. ఈ రోజు మతత్రయ ఏకాదశి అయితే ఉందండి. ఈ మతత్రయ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజు నుండే మనకి డొల్లు కర్తెర అనేది ప్రారంభం అవుతుందండి. ఇంకా మే 5 ఆదివారం, ఈ రోజు ద్వాదశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయడానికి మంచిదైతే లేదండి. ఇంకా మే 6 సోమవారం, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజున శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా మే 7వ తేదీ మంగళవారం, ఈ రోజు చతుర్దశి తిథి, అశ్విని నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజున శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇంకా మే 8వ తేదీ బుధవారం, ఈ రోజు అమావాస్య, భరణి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున శుభకార్యాలు చేయడానికి అయితే మంచిది లేదండి. అయితే ఈ రోజున ప్రత్యేకంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడం, అలానే ఈ రోజున ఇంటికి దృష్టి తీయడానికి, పిల్లలకు దృష్టి తీయడానికి, మన పితృదేవతల యొక్క పనులు చేయడానికి అయితే
అనుకూలంగా ఉందండి. ఈ రోజున రేలంగి మంటలాంబ అమ్మవారి తీర్థం కూడా ఉందండి. అలానే ఈ రోజుతో మనకి చైత్రమాసం అనేది ముగుస్తుందండి. ఇంకా మే 9 గురువారం ఈ రోజు మనకి పాడ్యమి తిథి కృతికా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున విశిష్టత వచ్చేసి చంద్రదర్శనం అండి. ఈ రోజున మనకి అద్దె ఇల్లు మారడానికి తప్ప ఇంకా వేటికి అయితే శుభముహూర్తాలు అయితే లేవండి. ఇంకా మే 10వ తేదీ శుక్రవారం ఈ రోజు విద్యా తిథి అలాగే తదియ తిథి 2 తిథులు కూడా కలిసి ఉన్నాయండి. అలానే ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ముఖ్యంగా మనకి అక్షయ తృతీయ పండుగ అయితే ఉందండి. ఈ రోజున ఎక్కువగా చాలా మంది లక్ష్మీ కుబేరుల్ని పూజిస్తూ ఉంటారండి. లక్ష్మీదేవిని కుబేరుడు ఈ రోజున పూజించడం వల్ల కుబేరుడు ధనవంతుడయ్యాడని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఈ రోజున మరొక ముఖ్యమైన పండుగ కూడా ఉందండి. అదేమిటంటే పరశురామ జయంతి ఉందండి. అలాగే ఈ రోజున సింహాచలం క్షేత్ర చందనోత్సవం కూడా ఉందండి. అలాగే ఈ రోజున నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు వీటిని కొనుక్కోవడానికి మంచిదైతే ఉందండి. అలానే ఈ రోజున ఏ పనులు చేసినా ఏ పనులు ప్రారంభించినా కూడా చాలా మంచిదండి. వాటికి ఎప్పుడు వృద్ధి అనేది ఉంటుంది. ఇంకా మే 11వ తేదీ శనివారం ఈ రోజు చవితి తిథి మృగశిర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు నుండి కూడా మనకి నిజ కర్తరి అనేది కూడా ప్రారంభం అవుతుంది అండి. ఈ కర్తర్లు ఉన్నప్పుడు మనం ఎటువంటి శుభకార్యాలు కూడా ప్రారంభించకూడదండి, చేయకూడదు. ఇంకా మే 12వ తేదీ ఆదివారం ఈ రోజు పంచమి తిథి ఆరుద్ర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ప్రత్యేకత ఆది గురువులు జగద్గురువులు శంకరాచార్యుల వారి జయంతి అయితే ఉందండి. ఈ రోజున గురువుల్ని పూజిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున అద్దె ఇల్లు మారటానికి గృహప్రవేశానికి భూ రిజిస్ట్రేషన్లకు సీమంతం అన్నప్రాసన చిన్నపిల్లలను ఉయ్యాలలో వెయ్యుటకు అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు మంచిది అండి. మే 13 సోమవారం షష్ఠి తిథి పునర్వసు నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలనైనా చేసుకోవడానికి మంచిదేనండి. ఒక వివాహానికి అలాగే గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలకు కూడా ఈ రోజు మంచిదేనండి. ఇంకా మే 14వ తేదీ మంగళవారం ఈ రోజు సప్తమి తిథి పుష్యమి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ఓన్లీ డెలివరీ చేయించుకోవడానికి ఇటువంటి వాటికే మంచిదైతే ఉందండి. అలాగే ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి వృషభ సంక్రమణం అండి. ఇంకా మే 15వ తేదీ బుధవారం ఈ రోజు సప్తమి తిథి ఉదయం 5:53 వరకు అయితే ఉందండి. తదుపరి మనకి అష్టమి తిథి అయితే ఉంటుంది. ఈ రోజున నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి బుధాష్టం అండి. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అయితే పూజిస్తారు. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి మంచిదండి. ఇంకా మే 16వ తేదీ గురువారం ఈ రోజు అష్టమి తిథి అలాగే మకా నక్షత్రం అయితే ఉందండి. మనకి అష్టమి తిథి ఉదయం 7:19 వరకు అయితే ఉందండి. తదుపరి నవమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున శుభముహూర్తాలు ఏవి లేవండి. ఈ రోజు అంత మంచిది కాదు. మే 17వ తేదీ శుక్రవారం ఈ రోజు నవమి తిథి పుబ్బ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఇంకా మే 18వ తేదీ శనివారం ఈ రోజు దశమి తిథి ఉత్తర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ప్రత్యేకత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం. ఈ రోజున మీరు ఏవైనా శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. అంటే అన్నప్రాసన అద్దె ఇల్లు మారటానికి వీటికైతే బాగుందండి. ఇంకా మే 19వ తేదీ ఆదివారం ఈ రోజు ఏకాదశి తిథి హస్త నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి. ఈ మతత్రయ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం చేసేవారు చేసుకుంటారండి. ఈ రోజున విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున అన్నవరం సత్యదేవుని కళ్యాణం కూడా ఉందండి. మే 20 సోమవారం ఈ రోజు ద్వాదశి తిథి చిత్తా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున మనకి సాధారణమైన పనులు చేసుకోవడానికి మంచిదిగా ఉందండి. అంటే అన్నప్రాసన ఇటువంటివి చేసుకోవడానికి మనకి బాగుంది. అలాగే మే 21వ తేదీ మంగళవారం ఈ రోజు త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం అయితే ఉందండి. మనకి ఈ రోజున ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మంచిగా ఉందండి. ఇంకా మే 22వ తేదీ బుధవారం చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం ఉదయం 7:14 వరకు ఉందండి. విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనం వ్యవసాయానికి సంబంధించిన పనులను అలాగే వ్యాపారానికి సంబంధించిన చిన్న చిన్న పనులను చేసుకోవడానికి అయితే మంచిదండి. ఇంకా మే 23వ తేదీ గురువారం ఈ రోజు మనకి పౌర్ణమి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ప్రత్యేకత వైశాఖ పౌర్ణమి అండి. దీనినే మనం బుద్ధ పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున మరో ప్రత్యేకత కూడా ఉందండి. అన్నమాచార్యుల జయంతి కూడా ఉంది. ఇంకా మే 24 శుక్రవారం ఈ రోజు పాడ్యమి తిథి అనురాధ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా మే 25 శనివారం ఈ రోజు విద్యా తిథి జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ప్రత్యేకత రోహిణీ కార్తె ప్రారంభం అవుతుందండి. అలాగే ఈ రోజున చెవులు కుట్టించుటకు నూతన వాహనాలను కొనుగోలు
కొనుగోలు చేయుటకు, వ్యాపారాన్ని ప్రారంభించుటకు మంచిది ఉందండి. మిగిలిన ఏ పనులకు మంచిగా అయితే లేదు. మే 26 ఆదివారం ఈ రోజు తదియా తిథి, మూలా నక్షత్రం అయితే ఉన్నాయండి. మనకి ఈ రోజున తదియా తిథి సాయంత్రం 5:55 వరకు ఉందండి. తదుపరి చవితి తిథి అయితే ప్రారంభం అవుతుంది. కాబట్టి మనకి చవితి తిథి కృష్ణపక్షంలో ప్రదోష సమయంలో చంద్ర దర్శనం సమయంలో ఏ రోజు ఉంటుందో ఆ రోజున మనం సంకష్టహర చతుర్థి అయితే జరుపుకుంటామండి. కాబట్టి మనం మే 26వ తేదీ ఆదివారం రోజు సంకటహర చతుర్థి అయితే జరుపుకోవాలి. ఇంకా మే 27 సోమవారం ఈ రోజున చవితి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనకి సాధారణమైనటువంటి చిన్న చిన్న పనులను చేసుకోవడానికి మంచిదైతే ఉందండి. ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి నెహ్రూ జయంతి అండి. ఇంకా మే 28వ తేదీ మంగళవారం ఈ రోజు పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనకి వ్యవసాయ పనులకు, ఆపరేషన్, డెలివరీ లాంటి ఇటువంటి పనులకు మాత్రమే మంచిది ఉందండి. అలాగే ఈ రోజుతో మనకి కర్తరి అనేది త్యాగం అవుతుందండి. అంటే డొల్లు కర్తరి ఈ రోజుతో అనేది మనకి ముగుస్తుందండి. ఇంకా మే 29వ తేదీ బుధవారం ఈ రోజు షష్ఠి తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున సీమంతం, అన్నప్రాసన, అద్దె ఇల్లు మారుటకు, భూ రిజిస్ట్రేషన్లకు, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు, ఇలా అన్ని పనులకు కూడా మంచిదిగా ఉందండి. ఇంకా మే 30వ తేదీ గురువారం ఈ రోజు సప్తమి తిథి, ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచిదేనండి. ఈ రోజు కూడా మీరు అన్ని శుభకార్యాలను కూడా చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఓన్లీ వివాహం, గృహ ప్రవేశం తప్ప మిగిలిన అన్ని పనులను కూడా చేసుకోవచ్చండి. ఇంకా మే 31వ తేదీ శుక్రవారం ఈ రోజు అష్టమి తిథి, శతభిష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనం సాధారణమైన పనులను, చిన్న చిన్న పనులను చేయడానికి అయితే మనకి మంచిదైతే ఉందండి. మే 29, 30వ తేదీలు చాలా బాగున్నాయండి. అన్ని పనులను మనం నిర్వహించుకోవడానికి శుభ సమయాలు, శుభదినములుగా అయితే ఉన్నాయి. మే 31వ తేదీ అయితే చిన్న చిన్న పనులను చేసుకోవడానికి మంచిదండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.